రైట్గా ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు అయితే ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. వచ్చే 4 రోజులు ఈదురుగాలులు వానలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి కొనుగోలు టార్గెట్ ఏదైతే ఉందో అందులో ఇప్పటికీ 40% కూడా పూర్తి కాలే. ఐకేపీ సెంటర్ 40% కూడా పూర్తి కాలే. రైతులు అరిగోసపడతా ఉన్నారు. రైతులు ఎక్కడ కల్లాలలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కొంటదేమో ఎక్కువ ధర వస్తుందో కొంటదేమో వాన వచ్చి మొత్తం ఒడ్లు ఖరాబ్ అవుతూ ఉంటే ఆ పట్టాలు లేక అడ్డికి పావుషేరు మిల్లల రకం అమ్ముకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని మిల్లలతో కొనిచ్చే కంటే ముందుగానే ఈ ధాన్యాన్ని ముందుగానే లిఫ్ట్ చేయండి. వచ్చిన ధాన్యాన్ని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. ఉత్తర తెలంగాణలో మండుతున్న ఎండలు. నిజామాబాద్, నిర్మల్లో 45 డిగ్రీల పైనే టెంపరేచర్లు. పలు జిల్లాల్లో అకాల వర్షం. రైతన్న ఆగమవుతున్నటువంటి పరిస్థితిగో వర్షపు నీళ్ళలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వరద కొట్టుకుపోయిన వడ్లను ఎత్తుకుంటున్న రైతుల గోస చూడరు. అంత కష్టపడి పనిచేసిన రైతన కళ్ళ ముంగట వర్షంలో పంట కొట్టుకపోతే ఎంత బాధ ఉంటుంది సార్. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.